Audio Jungle. Audio Jungle. దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు భోజనంలో కూడా ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కదా, ప్రజలు కూడా ఎలా ఉండాలి అది. కాబట్టి ఏ విషయాల్లో అంటే భోజన పానీయాల విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ఇశ్రాయేల్ జాతిలో ప్రజలు ఇప్పుడు ప్రజలు ఎలా ఉండాలో చెప్పుకొస్తున్నాడు. ప్రజలు ఎలా ఉండాలంటే ప్రజలు భోజన పానీయాలకు సంబంధించిన కొన్ని నియమాలు ఏంటంటే, మరియు యెహోవా మోషే అహరోనుకి ఇలా సెలవిచ్చాడు, మీరు ఇశ్రాయేల్తో ఇట్లానండి. ఎవరితోటి? ఇప్పుడు దాకా బలులు, అర్పణలు, వాటి విధులు, అలాగే యాజకులు ప్రతిష్ఠించబడడం, యాజక సేవ జరిగించడం, అందులో విఫలమవటం, ఇవన్నీ జరిగించబడ్డాయి ఇప్పుడు దాకా 10వ అధ్యాయం దాకా. ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేళ్ళు తినవలసినవి తినకూడనివి ఆహార నియమాలు అన్నమాట. పచ్చి భోజనాలు ఒక మాటలు చెప్పాలండి. పచ్చు ఏంటంటే, మీరు ఇశ్రాయేల్తో ఇట్లా భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులు మాత్రం తినవచ్చు. జీవుల్లో అనమాట. ఏంటి అవి? జంతువుల్లో ఏది డెక్కలు కలితే నెమరు వేయనో దాన్ని తినవచ్చు. జంతువుల్లో ఏంటి? ఏది నెమరు వేస్తుందో, 2 డెక్కలు కలిగి ఉంటుందో దాన్ని తినవచ్చు అనమాట. దానికి సంబంధించిన కొన్ని జంతువులను ఇచ్చాడు. ఏమేమిటి? నెమరు వేసేది ఉంటుంది కానీ 2 డెక్కలు ఉండవు. 2 డెక్కలు ఉంటుంది కానీ నెమరు వేయదు. అది మీకు అపవిత్రం. అది అపవిత్రం అంటే అది మీరు తినకూడదు అనమాట అండి. అపవిత్రం. అందువల్ల నెమరు వేయాలి, 2 డెక్కలు ఉండాలి. 2 డెక్కలు అంటే తెలుసు కదా, వాళ్ళకి డెక్కలు ఉండాలి. 2 డెక్కలు ఇలా కింద నడవటానికి 2 డెక్కలు ఉండాలి. తర్వాత నెమరు వేయాలి. 2 డెక్కలు నెమరు వేయాలి. అలాంటిది మాత్రమే తినమన్నారు అనమాట. పందికి 2 డెక్కలు ఉంటాయి, అవునా? కానీ ఏమైదు? అది నెమరు వేయాలి, 2 డెక్కలు ఉన్నాయి. అలాంటివే తినమని చెప్పాడు అనమాట. అది నెక్స్ట్. తర్వాత జలచరాలు 9వ వచనం. జలచరములన్నిటిలో వీటిని తినొచ్చు. ఏంటది? అది ఏమిటి? రెక్కలు పొలుసులు ఉంటాయి, వాటినే తినమన్నాడు జలచరాల్లో. అంటే సముద్రంలో, గోదావరిలో కానీ, కాళ్ళలో కానీ, సముద్రంలో కానీ, ఎక్కడైనా సరే చేపలు అంటే జలంలో నీటిలో ఉండేది ఏదైనా తినాలంటే కనుక వాటికి ఏమి ఉండాలన్నమాట? రెక్కలో పొలుసులు ఉండాలన్నమాట. కాబట్టి ఒకవేళ రెక్కలు లేకపోయినా, పొలుసు లేకపోయినా కానీ వాటిని తినకూడదు అన్నమాట. తర్వాత పక్షుల్లో 13. పక్షుల్లో 13వ వచనం. పక్షుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు. ఈ తినొద్దు. ఏంటవి? పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ్ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, నిప్పుకోడి, పైగడి కంటే చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సుంకపుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. అది కాబట్టి పక్షుల్లో వీటిని హేయాలుగా ఎంచాలి. ఇప్పుడు చెప్పబడిన ఈ పక్షులన్నింటిని కూడా తినకూడదు అనమాట. ఎవరు? ఇశ్రాయేలీయులు. తర్వాత 20 4 కాళ్ళతో చరించు చర్మములన్నీ మీకు హేయములు. చర్మములు అంటే పాకేవి. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చు. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలతో ప్రతి విధమైనది తినవచ్చు. అది మిడతలు. కాబట్టి బాప్తిస్మం యోహాను గారి ఆహారం ఏంటి? మిడతలు. కాబట్టి మిడతలు అనమాట, తినొచ్చు అనమాట. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. ఆ 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు వేయారు. వాటి వలన మీరు అపవిత్రులు అవుతారు. వాటి కళేబరమును ముట్టి ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడవును. సాయంకాలం వరకే అపవిత్రుడు అవుతాడు, స్నానం చేసేయాలి అతను. వాటి కళేబరంలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడవును. తర్వాత 29వ వచనం.
నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసర వెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక ఇవి అనమాట. ఇవి భూమి నేల మీద పాకే చరాల్లో ఇవి అపవిత్రంగా ఎంచాలన్నమాట. తర్వాత 41 వచ్చిన మనం అంటే మీరు నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, అది వాటిని తినకూడదు. అర్థమైందా? అందువల్ల 44 వచనంలో చెప్పాడు అనమాట, నేను మీ దేవుడైన యెహోవాను గనుక, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న వాళ్ళను. అర్థమైందా? అది కాబట్టి ఇక్కడ 46 వచనం అండర్లైన్ చేసుకోండి. 46, 47, 44 ఒకటి అండర్లైన్ చేసుకోండి. భోజన పానీయాల విషయంలో కూడా దేవుడు తినమన్నయే తినాలి, తినొద్దనే తినకూడదు ఇస్రాయేల్ అన్నమాట. మనకి అదే మీకు అదే చెప్తాను. ఇది అయిపోయాక మనకి అపవిత్రమైన దాన్ని ఆ పవిత్రమైన దాన్ని తినదగిన జంతువులకు భేదం చేయనట్లు జంతువులు గూర్చి, పక్షులు గూర్చి, జలచరాలైన సమస్త జీవరాశులు గూర్చి, నేల మీద ప్రాకి సమస్త జీవులు గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పమన్నారు అన్నమాట. అయితే క్రైస్తవులకి అది ఇది అని ఏమీ లేదు. అన్నీ తినొచ్చు, కానీ రక్తంతో తినకూడదు అంతే. గొంతు పిసికి చంపకూడదు. అర్థమైందా? పందులను ఏం చేస్తారు? గొంతు పిసికి చంపేస్తారు కాబట్టి తినొచ్చా? తినకూడదు. అవి మిషన్లో వేస్తే తినొచ్చు, రక్తం చెందించేస్తేనే తినాలన్నమాట. అర్థమైందా? గొంతు పిసికి అంటే ఇలా మెడపట్టుకుని ఇలా పిండేస్తే అవి చచ్చిపోతాయి. ఇది కోడైనా పక్షి అయినా అది తినకూడదు. గొంతు నులిమిన దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు అంతే. అన్నీ తినొచ్చు. క్రైస్తవుడు ఏం తినొచ్చు? అన్నీ తినచ్చు. మీకు ఇష్టమైతే తినాలి, అది మానేయండి అంతే. అవునా కాదా? కాబట్టి నాకు ఇష్టమైనవి మీకు ఇష్టమవు, మీకు ఇష్టమైనవి నాకు ఇష్టమవు, ఏమైనా పర్వాలేదు. అయితే ఒకవేళ సహోదరుడికి మాంసం తినడం అడ్డు వస్తే కనుక మానేయాలి. ఎక్కడ? రోమపత్రికలో చెప్పాడు కదా 14 అధ్యాయం. సహోదరుడికి ఏమైనా మాంసం తినడం అడ్డు అయితే ఏం చేయాలి? నా సహోదరుడి కోసం నేను మాంసం తినడం మానేస్తాను. 12 అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లల కన్యల్ల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. అండర్లైన్ చేసుకోండి, పురిటరాలై ఉండటం అన్నమాట. స్త్రీ గర్భవతి మగపిల్లని కన్యల్ల ఆమె 7 దినాలు పురిటరాలై ఉండాలి. ఆమె తాను ముట్టుదై కడుగా నుండు దినములు లెక్కను పెట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. అది ఇది ఆదికాండం 17 అధ్యాయంలో చెప్పాడు కదా. 8వ దినాన్ని ఏం చేయాలి? సున్నతి. యేసు ప్రభువు జన్మించినప్పుడు 8వ దినాన్ని సున్నతి చేశారా లేదా? 1 అధ్యాయంలో. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. ఆమె ఆడపిల్లను కనినేడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడుగా ఉండవలను. అది అంటే మగపిల్ల ఆడబిడ్డ పుడితే ఆడబడుతాయండి. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి, సరిపోతుంది. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేల్ జాతిలో బిడ్డల కన్నా స్త్రీలు ఉన్న విధులు అనమాట అవి. 7వ వచనం చూడండి. అతడు యెహోవా సన్నిధిని అర్పించి తెల్లగోనైనా పాపరద్దుగా పావురు పిల్లనైనా అర్థమైంది. ఎందుకంటే గొర్రె పిల్లలు అవి తేలేకపోతే కనుక ఆ రోజుల్లో ఆ పురుటి యొక్క దినాలు పూర్తయ్యాక గొర్రె పిల్లనైనా పాపరద్దు బలి ఒక పావురు పిల్లనైనా తెల్లగోనైనా ప్రత్యక్ష గుడాద్వారం వద్దకు యాజకునికి తీసుకురావాలి. అతడు యెహోవా సన్నిధిని అర్పించుతాడు. ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావం విషయమే ఆమె పవిత్రపరచబడు. గుర్తుపెట్టుకున్న అది అండర్లైన్ చేయండి. ఆమె రక్తస్రావం విషయమే ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లవాడిని కానీ ఆడపిల్లను కానీ స్త్రీని కూర్చున్న విధి అని రాసుకోండి. ఏ స్త్రీ కూర్చుని విధి? అది పురుట్రాలు కూర్చున్న విధి అనమాట. ఆడబిడ్డను కన్నా మగబిడ్డను కన్నా విధులు ఏంటో చెప్పాడు అనమాట. కాబట్టి పురుట్రాలు బిడ్డను కన్న తర్వాత ఆమెకు రక్తస్రావం అవుతుంది. ఆ రక్తస్రావంతో ఏం చేయకూడదంటే పరిశుద్ధమైనవి ఏమి ముట్టుకోకూడదు అనమాట. ఆమె కడగా ఉండాలన్నమాట. అంటే ఓ ప్రత్యేకంగా స్థలంలో ఉండాలన్నమాట. ఓ ప్రత్యేకమైన స్థలంలో ఉండాలి. ఆమె పురుటి యొక్క దినాలు పూర్తి అయిపోయినాయి అనుకోండి, కడగా ఉండే దినాలు.
దినాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆమె ఒక తెల్ల గోవును కానీ పావురు పిల్ల కానీ తీసుకెళ్ళి ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అప్పుడు ఆమె పవిత్రం అవుతుంది. అప్పుడు ఇశ్రాయేల్కి, ఇది మనకి కాదు. మనకి అటువంటిది ఏమి లేదు, క్రైస్తవులకి ఏమి లేదు. అది అంటూ ముట్టు ఏమి లేవు. 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనుకి ఇలా సెలవిచ్చాడు, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనగలాడే మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్ఠపడ వంటిది కనబడి అల్లా యాజకుడైన అహరోను అద్దకైనా యాజకులైన అతని కుమారులు ఒకని అద్దకైనా తీసుకురావాలి. ఆ యాజకుడు వాని దేహ చర్మందున ఆ పొడను చూడగా ఆ పొడ ఎందల ఎంట్రుకలు తెల్లబారేలా, ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లంగా కనబడేలా అది కుష్టిపొడ. అదే పొడ కుష్టిపొడ. మరి కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేయాలన్నమాట? కుష్టి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అతను ఏం చేయాలన్నమాట? ఊరి బయట పెట్టేయాలన్నమాట. చూడండి, కుష్టి వ్యాధి నిర్ధారించడం 13వ అధ్యాయం 9వ వచనం అండర్లైన్ చేయండి, 24వ వచనం అండర్లైన్ చేయండి, అలాగే 40వ వచనం అండర్లైన్ చేయండి, 45 చదువుదాం. కుష్టి వ్యాధి నిర్ధారించడం. కుష్టి వ్యాధి అనేది అప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మందులు వచ్చేసినాయి కదా. ఒకప్పుడు యేసుప్రభు కాలంలో కూడా కుష్ఠరోగులు ఉండేవారు కదా. అవి చాలా చూడడానికి అసహ్యంగా ఉండేది అన్నమాట ఆ రోగం. అందువల్ల అలాంటి కుష్ఠరోగులు కూడా అపవిత్రులే అని అంటారు. అదే కుష్ఠరోగం రావడం కూడా ఏంటది? అపవిత్రం. మిరియాము సంఖ్యాకాండంలో 12 అధ్యాయంలో మిరియాము కూడా కుష్ఠరోగం అయింది, అవునా? ఆమెను ఏం చేశారు? కడగా ఆ సమాజానికి పాలు వెలుపులు ఉంచారు. అప్పుడు దాకా బయలుదేరలేదు, ఆవిడ కుష్ఠరోగం తగ్గేదాకా బయలుదేరలేదు. అంటే ఇశ్రాయేల్ జాతిలో కుష్ఠరోగుల్ని తమ సమాజానికి బయట నివసింపజేసేటట్టుగా చేసేవారు అనమాట. కుష్టి వ్యాధి కూడా ఒక అపవిత్రమైందే అని చెప్పేసి అది నిర్ధారించడం ఎలాగంటే యాజకుడు తిరిగి వస్తాడో అది తల చెయ్యి, ఏదైతే దేహం అయితే దేహం చూస్తాడు, ఇంటిదైతే ఇంటిది. ఇంట్లో కూడా కుష్ఠపొడ ఉంటుంది అనమాట. ఇంటికి కూడా పడుతుంది అనమాట గోళ్ళకి. ఇంటికి వస్తే ఆ గోళ్ళని పడగొట్టేయాలి. ఈ శరీరానికి వస్తే కనుక అతన్ని ఊరు బయట వేయాలన్నమాట. అయితే ఒకసారి చదువుదాం. 40 కుష్టి వ్యాధి నిర్ధారించడం. అయితే వాడు కుష్ఠరోగం తగ్గిపోతే అది 14వ అధ్యాయం. అది మీరు రాసుకోండి. అక్కడ 13వ అధ్యాయం కుష్టి రోగాన్ని నిర్ధారించడం ఎలా? కుష్టి రోగాన్ని నిర్ధారించిన తర్వాత అతన్ని ఊరు బయటకు పంపేయటం. ఊరు బయటకు పంపడం అనేది చదవలేదు కదా. 45 చదవండి ఒకసారి. 45, 46 వచనాలు అండర్లైన్ చేసుకోండి, మీకు ఆ అధ్యాయం మీద అవగాహన ఉంటుంది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలను చిప్పివేయవలను, వాడు తల విరబూసుకొని వలను, వాడు తన పై పెరగని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. వాడు అపవిత్రుడు కనుక వాడు ఎక్కడ నివసించాలి? అది అండర్లైన్ చేయండి. వాడి నివాసం పాలెమునకు వెలుపల ఉండాలన్నమాట. ఇప్పుడు కుష్ఠరోగులు ఎవరు చెప్పాడు కదా మొదలుకొని బతుకు 5వ అధ్యాయంలో. అర్థమైందా? ఏది పులిసిన పిండి ఏదైనా అపవిత్రమైన జీవితం కలిగిన వాడు అనమాట. వాడిని వెలియాలి. ఒకడు జాగ్రత్తం చేస్తున్నాడు వివాహం చేసుకోకుండా, ఏం చేయాలి? ఆ దుర్మార్గుని మీలో నుండి వేలేయమన్నాడు. చూడండి 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదలుకొని బతుకు 5వ అధ్యాయం. ప్రాచీన జీవితాన్ని వదిలేయండి. అది మన పాప క్షమాపణ నిమిత్తం పస్కా పశువు అయిన క్రీస్తు వధించబడ్డాడు కాబట్టి పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరింతం. జారుతో సాంగత్యం చేయవద్దు, నా పద్ధతులు మీకు రాశాను. జారుతో సాంగత్యం చేయొద్దు. అయితే ఈ లోకపు జారుతోనైనను లోకంలో పనిలోకి వెళ్ళే వాళ్ళతో కాదు, పనిలోకి వెళ్ళే వాడు ఎలాంటి వాడైనా మనకు అనవసరం. వాడితో కూడా పనికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహార్థకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యి ఉన్నాయి. అటువాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు చెప్తున్నాను. లోకంలో వాళ్ళు ఎంతో ఇష్టపడినట్టు బతుకుతూ ఉంటారు. మనం ఎందుకు తీర్పుతాం?
వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును. బయట వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చు. లోపల వాళ్ళు అంటే ఎవరు? బాప్తిజం పొందిన వాళ్ళు, సంఘం. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. అంతే. వెలివేయటువంటి ఏంటి? ప్రభురాత్రి భోజనము, కానుకలు, పాటలు, వాక్యం చెప్పనకుండా ఆపేయాలంతే. అది వెలివేయటువంటి. మరి తలుపులు వేయలేం కదా, ధైర్యంగా వచ్చేస్తారు కదా మూర్ఖులు. వస్తారా రారా? తప్పు చేశాడంటే మూర్ఖత్వం ఉంటుందా? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలా? వచ్చినప్పుడు ఏం చేయాలి? పాటలు నడిపించకూడదు, ప్రార్థన ఇవ్వకూడదు, కానుకలు పట్టకూడదు, ప్రభు త్యాగాన్ని అతని దగ్గరికి రొట్టె ద్రాక్షారసం పంపకూడదు. అది ఏదేటువంటి. ఎందుకు వెళ్ళేసావు? ఎందుకురా నన్ను పక్కన పెట్టారో అని అడుగుతారు. నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఉండి ఇక్కడ ప్రభురాత్రి ఇక్కడ దేవుడిని ఆరాధించంటే ఓ దేవుడు ఒప్పుకుంటాడా వద్దు అన్నాడు. ఇదిగో వెళ్ళేయమని చెప్పాడు. నేను మరి వెళ్ళి సంఘాల్లో ఉంటే క్రమం ఉంటుందా ఉండదా? కాబట్టి దేవుడి పిల్లగా ఆనాడేమో దేహాపవిత్రత కలిగినటువంటి బయటెట్టారు, ఈనాడేమో శరీరాన్ని తన జాగ్రత్తవానికి ఉపయోగించుకున్న వాడిని బయట ఉన్నటువంటి. అప్పుడు పవిత్రంగా ఉంటుంది సంఘం. నేను అవునా కదా? బయట వాళ్ళకి నువ్వు తప్పు చేస్తానే అలా నువ్వెవరో నాకు చెప్తాను, మనం తీర్చినా అవ్వదు. కానీ సంఘంలో వాళ్ళు నా సహోదరుడు కాబట్టి నువ్వు తప్పు చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు, కానీ మార్చుకో అని చెప్పాలి. మార్చుకోకపోతే పేలేసేయాలి. మార్చుకోకపోతే ఏం చేయాలి? మేము వేసి పెడతాం అలాగా మా స్థానిక సంఘం. ఏం అక్కర్లేదు, ఇలాంటి ఏం లేదు. కానుకలు అట్టిపోవడం, ప్రభురాత్రులని పంపం, ప్రార్థన చేయమని అనం, వాక్యం చెప్పమని చెప్పం, అంతే. మనం కాముకుంటాం అంతే. అది ఎందుకు ఇవ్వట్లేదంటే చెప్తాను. మొదలు కొన్ని బదులు 5 అధ్యాయం చదువుతాం అనమాట. ఎందుకు నాకు ఇవ్వట్లేదంటే ఏం చదువుతాం? మొదలు కొన్ని బదులు 5 అధ్యాయం 2-3 సార్లు చదివితే సరిపోద్దా? ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కదా. అందుకని దేవుని పిల్లలుగా బాప్తిసం పొందామంటే మనం ప్రాచీన జీవితం వదిలేయాలి. తెలియక చేసాం. బాప్తిసం పొందముందు మనం విచ్చలవిడిగా బతుకాం, మనం ఇష్టం బతుకాం. కానీ బాప్తిసం పొందిన తర్వాత మాత్రం మన జీవితం చాలా జాగ్రత్తగా గడపాలి. ఒకవేళ సరి చేసుకున్నాడు, తెలియక తప్పు చేసాక సరి చేసుకున్నాడు, చేర్చుకోవాలి. సరి చేసుకుంటే చేర్చుకోవాలి. సరి చేసుకోకపోతే మాత్రం ఆ వేలు అలా కంటిన్యూ చేస్తూనే ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. 14 అధ్యాయంలో కుష్ఠరోగం తగ్గిపోతే, అంటే ఉదాహరణకు మనకైతే ఇప్పుడు అపవిత్రత పనులు మానేస్తే ఎలా శుద్ధి కలుగుతుంది? ఎలా అంటే క్షమాపణ వస్తుంది. అలాగే 14 అధ్యాయంలో ఇప్పుడు కుష్ఠరోగం తగ్గిపోయింది ఒకడికి ఊళ్ళో. ఇప్పుడు మత్తయి సువార్త మనకి 5 అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చాడు. 8 అధ్యాయం కదా, 8 అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశారు? బాగు చేశాడు. తగ్గిపోయిన తర్వాత యేసు ప్రభు ఏమన్నారు? యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరచమన్నారు. అంటే ఇంకా కొత్త నిబంధన అమల్లోకి రాలేదు కాబట్టి మత్తయి సువార్త 8 అధ్యాయంలో కొండ మీద నుంచి దిగుతున్నాడు కదా ఆయన. 7 అధ్యాయం అయిపోయాక కొండ మీద దిగుతున్నప్పుడు ఏమొచ్చింది? ఒక కుష్ఠరోగి వచ్చాడు. యేసు ప్రభు బాగు చేశాడు. బాగు చేసి వెళ్ళి యాజకుడు కనపరుచుకుని మోషే నియమించిన కానుక చెప్పున ఏమన్నాడు. అదే 14 అధ్యాయం. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఓకే, చదువుతారా 8 అధ్యాయం మత్తయి సువార్త? అర్థమైతే చదవండి, అర్థం అవుతే అర్థం అవ్వకపోతే చదవకండి. అర్థం అవ్వకపోతే మాత్రం చదవండి. అసలు మత్తయి సువార్త 8 అధ్యాయంలో ఏముందో కూడా తెలియదంటే కనుక చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జనసమూహం ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవచ్చు. కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మొక్కాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని. అది నీ దేహాన్ని ఎవరు కనపరుచుకో? యాజకుడికి కనపరుచుకో. మోషే నియమించిన కానుక సమర్పించమని. అది మోషే నియమించిన కానుక. అది 14 అధ్యాయం చదివితే ఉంటుంది అనమాట. ఒకసారి 14 అధ్యాయం చదువుతాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా. అది అక్కడే అండర్లైన్ చేసుకోండి, సరిపోద్ది మీకు. యాజకుడు కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా. యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠ పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందుకోరు అని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూనెను, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపని ఆజ్ఞాపించి
సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూనెను, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు అని మీద 7 మార్లు ప్రోక్షించి వాడి పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వేయవలను. ఏం చేయాలైనా అదైంది. బ్రతుకున్న పక్షిని, ఒక పక్షిని వధించి దాని రక్తాన్ని ఈ యొక్క కర్రలో చెప్పాడు కదా వీటిలో ఈ పక్షిని అందులో ముంచి ఇతని మీద, ఈ కుష్ఠరోగం ఉన్న దేహం మీద అతని మీద ఇలా 7 సార్లు ప్రోక్షించి దాన్ని వదిలేయాలన్నమాట. తర్వాత అతను ఏం చేయాలి? బలి ఇవ్వాలి. చూడండి 14 వచనం. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెం తీసి పవిత్రత పొందుగాను అని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బ్రొటని వేలి మీదను, వాని కుడికాలి బొటని వేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ చేతిలో అది. కాబట్టి ఏం చేయాలి? కింద మీరు 10 వచనం అండర్లైన్ చేయండి. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ పిల్లలను, నిర్దోషమైన 7 ఆడుగోరు పిల్లలను నైవేద్యానికే నూనె కలిసిన 3 10 వంతుల గోధుమ పిండిని అర్ధసేరు నూనె తీసుకురావాలి. అది అంటే పాప పరిహారం నిమిత్తము అతను ఏం చేయాలన్నమాట? బలి అర్పించాలన్నమాట. ఆ బలి అర్పిస్తే అది ఎలా అర్పించాలో చెప్తాడనమాట. అది 54 వచనం 55 వచనం చదివేంటి సరిపోతుంది. అది జాగ్రత్త పెట్టుకొని ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి విధమైన కుష్టిపాడును గూర్చి, బొబ్బను గూర్చి, ఆ వస్త్ర కుష్టాన్ని గూర్చి, అది వస్త్రానికి అయినను ఇంటికైనను కలుగు కుష్టాన్ని గూర్చి, వాపును గూర్చి, పక్కును గూర్చి, నిగనగలాడు మచ్చను గూర్చి ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు తెలియజేయటకు ఇది కుష్టమును గూర్చిన వీధి అన్నమాట. అర్థమైందా? 1 ఆహార పానీయాల గురించి చెప్పాడు 11వ అధ్యాయంలో. 2 12వ అధ్యాయంలోనేమో పురుట్రాలు కూర్చున్న విధులు చెప్పాడు. 13 14 అధ్యాయులేమో కుష్ఠరోగులు కూర్చున్న విధులు చెప్పాడు అనమాట. అంటే ప్రజలు ఎలా ఉండాలి పవిత్రంగా, ప్రజలు సమాజంలో ఎలా పవిత్రంగా ఉండాలో చెప్పుకొస్తున్నాడు అనమాట. తర్వాత 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము ఇందాక మనం 12వ అధ్యాయం చదవం కదా రక్తస్రావం గురించి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాడు, మీరు ఇశ్రాయేలుతో ఎట్లా అనండి, ఒకని దేహమందు స్రావం ఉన్నాయల్లా ఆ స్రావం వల్ల వాడు అపవిత్రవాగును. వాడి స్రావం కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావం గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రం, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం. 16వ వచనం చూడండి. ఒకరికి వీర్యస్కలమైన ఎల్లవాడు సర్వాంగ స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉన్నను అన్నాడు. తర్వాత 19వ వచనం. స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎల్ల, స్త్రీ దేహమందు స్రావం రక్తస్రావమైన ఎల్ల ఆమె 7 దినాలు కడగా ఉండవాలని అన్నమాట. అందుకని ఈ స్రావాన్ని గూర్చి అనగా రక్తం ఆ కారటాన్ని గూర్చి చెప్పుకొచ్చాడు అనమాట. 37వ వచనం అండర్లైన్ చేసుకో. 32వ వచనం. స్రావం గలవాని గూర్చి, వీర్యస్ఖలనం వలన అపవిత్రత గలవాని గూర్చి, కడగానున్న బలహీనరాలను గూర్చి, స్రావం గల స్త్రీ పురుషుని గూర్చి, అపవిత్రాలతో సైనించిన వాని గూర్చి విధింపబడినది ఇదే అన్నాడు అనమాట. అంటే రక్తస్రావం అనేది అవ్వకూడదు, అది కూడా అపవిత్రతే. స్రావం అంటే కారటం, అవి అవ్వకూడదు అనమాట. అలాగే కడగా ఉండే దినాలు, ఒక స్త్రీ కడగా ఉండే దినాలన్నీ కూడా, ఇది పాత నిబంధన సోమా, కొత్త నిబంధనలు అవసరం లేదు. 25 వచనం చూడ 15:25లో ఒక స్త్రీ కడగా ఉండు కాలమున ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినాలకు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినాల్లోనే ఆ స్రావ దినాలని ఉంటున్నాడు. కాబట్టి స్త్రీకి మెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అపవిత్రులుగా పాత నిబంధన గుర్తించింది. కొత్త నిబంధనలో ఈ దేహ సంబంధమైన ఈ అనారోగ్యాలు కానీ ఈ రక్తస్రావాలు కానీ ఇవేవి అపవిత్రమైనవి ఏమీ కాదు. ఆత్మకు సంబంధించి హృదయంలో వచ్చే వాటి గురించి అపవిత్రత అన్నాడు కదా మత్తయి 15వ అధ్యాయంలో. హృదయంలో దొంగతనాలు, వ్యభిచారాలు, మోసములు ఈ హృదయంలో నుంచి వచ్చింది కాబట్టి ఇవే మిమ్మల్ని అపవిత్రపరచు, ఇవే మిమ్మల్ని ఏం చేస్తాయి ఆపాడు. కాబట్టి దేహ సంబంధమైన ఏ రోగం ఉన్నా, అలాగే స్త్రీలకు సంబంధించిన సమస్యలైనా ఏదైనా అవి ఆరాధనకు ఆటంకమైనవి ఏమీ
కాదు. ఇవి గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన ఎట్టుకోవచ్చు, కొత్త నిబంధనలు ఎట్టకూడదు. ఇశ్రాయేలీలు పవిత్రత అపవిత్రత ఈ విషయాలు, ఏమేమి పవిత్రత ఏమేమి అపవిత్రత, ఎలా ఉండాలి, ఎలా పవిత్రంగా ఉండాలి, ఎలా ప్రత్యేకంగా ఉండాలో దేవుడు తన ప్రజలకి అనగా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇలా ఐగుప్తు దేశంలో ఉన్నారు 430 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు కానాన్ దేశంలోకి వెళ్ళబోతున్నారు. ఆ ప్రజలు ఈ ప్రజలు దేవుళ్ళు లేని వాళ్ళే, ఐగుప్తీయులు కానీ కానానీయులు కానీ. అందుకని వాళ్ళ ప్రజల్లాగా ఆ ప్రజల్లాగా వీళ్ళ యొక్క పద్ధతులు ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన విధానాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. అది విషయం. 16వ అధ్యాయము ఇది. ఈ 16వ అధ్యాయము చూడండి జాతి. ఈ 16వ అధ్యాయము సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మనుషులు అందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ పాప క్షమాపణ కొరకు తాను బలర్పించి తాను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడనమాట. కరుణాపీఠ మీద ఆ పాత్ర పెట్టి వస్తాడు రక్తాన్ని. సంవత్సరం వరకు కూడా ఆ రక్తాన్ని బట్టి ప్రజలందరి పాపాలు క్షమించబడతాయి. అర్థమైంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళే విధానము అన్నమాట. యేసుప్రభు వారు మనకి బలయ్యారు కాబట్టి అదే ఒక్కసారి ఆయన రక్తం మనందరి కోసం రక్తం చిందించి వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఏటేటా సంవత్సరం మళ్ళా అతిపరి స్థలంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు అది మీకు ఎబ్రీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. రైట్. 16వ అధ్యాయం చదువుదాం మనం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుతును కనుక నీ సహోదరుడైన అహరోను చావకున్నట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనికి చెప్పము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీడితో పరిశుద్ధ స్థలంలోనికి రావలేను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార బాగా పెట్టుకునవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నేలతో దేహం కడుక్కొని వాటిని వేసుకోవాలి. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలి. చూడండి అక్కడ, ఇశ్రాయేలీల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకురావాలి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అంటే 2 మేకలు తీసుకుని దాని మీద 2 చీట్లు అంటే చీటీలు వేసాలన్నమాట. చీటీ వేసి ఏంటంటే అది దేని మీద యెహోవా పేరట వచ్చిందో అదేమో బలి ఇవ్వాలి. విడిచిపెట్టేదని వచ్చితే విడిచిపెట్టేయాలన్నమాట. అది ఎలాగో మీకు చెప్తాను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై వదిలేయాలి. దాన్ని యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించిన పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనున్న ధూపార్తటి దుప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమునకు కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వేడితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేడితో ఆ రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తము తెచ్చి. చూడండి, అడ్డతెరలో కంటే ఎక్కడికి? ఆదిపరి స్థలంలో అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్టు దీని రక్తంతో చేసి కరుణాపీఠం మీదట దాన్ని ప్రోక్షించాలి, అక్కడ పెట్టాలి.
అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపమును అండర్లైన్ చేయండి 16 వచనం. అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమాలను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. అది అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలన్నమాట, ఆ తనతకాని రక్తం తీసుకుని వెళ్తాడు గుడారంలోకి, అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏం చేయాలన్నమాట, ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించి వచ్చేయాలి. ఆ కరుణాపీఠం నేను చెప్పాను కదా, మందస్సు మీద కరుణాపీఠం ఉంది, ఆ పీఠ మీద ఆ పాత్ర, ఆ రక్త పాత్ర పెట్టి వచ్చేయాలన్నమాట, ధూపం వేసేసి. ఇది సంవత్సరానికి ఒకసారి అనమాట. ఈ 2 మేకలు కూడా యేసుప్రభుని చూసేస్తున్నాయి. ఒకటేమో ఒక మేక ఏమో బలి ఇవ్వాలి, బలిచ్చిన రక్తాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి, అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి. ఒక మేక ఏమో అరణ్యంలో వదిలేయాలి. మీకు అర్థమైనా అర్థం లేదా? వదిలేయాలి. అదేమో పాపాలు భరించుకుంటూ పోతుంది, ఇదేమో ఒక్కసారి చేసిన పాపాలన్నీ క్షమిస్తుంది ఈ బలి. యేసుప్రభు ఎలాగా మనందరి కోసం ఒకసారి మరణించాడు, అవునా కాదా? బలి అయ్యాడు, ఆయన బతుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడా? బ్రతుకున్నాడు. అంటే మన పాపాల నిమిత్తం మరణించాడు, మరలా మనం తెలియచేసే పాపాలన్నీ మోసుకుపోవడానికి ఆయన సజీవంగా ఉన్నాడు పరలోకంలో. అందువల్ల మనం గతంలో చేసిన పాపాలన్నిటికీ ఒక్కసారి క్షమాపణ కొరకు ఆయన ప్రాణం పెట్టేశారు, చిలువలో మరణించారు. మళ్ళీ ఆయన చనిపోయి సమాజం తిరిగేప్పుడు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో ఉండి మనం తెలియచేసిన పాపాలన్నీ కూడా క్షమిస్తున్నారు. క్షమాపణ ఆయన ద్వారా వస్తుంది, దేవుడు ఆయన ద్వారా క్షమిస్తున్నాడు. తర్వాత గతంలో చేసిన పాపాలన్నిటికీ బాప్తిసంలో క్షమాపణ వస్తుంది, తెలియక చేసిన వాటన్నిటికీ క్షమాపణ పరలోకం నుండి మనకు ఉత్తరవాదిగా ఆయన మనకు పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ క్రమాన్ని ఉద్దేశించి ఇశ్రాయేల్ ప్రజలకు నేర్పడానికి దేవుడు అర్థమైంది ఈ యొక్క సిస్టమేటిక్ ఏర్పాటు చేశాడు అనమాట. అందువల్ల సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి పాప క్షమాపణ నిమిత్తము ఈ బలి అనేది ఏర్పాటు అనేది జరిగేది అనమాట. అందుకని యాజకుడు జాగ్రత్తగా ప్రాయశ్చిత్తార్థ బలి తీసుకుని ఆ ప్రాయశ్చిత్తార్థం చేసి తన కోసము, తన ప్రజల కోసం, తన కుటుంబం కోసం, తన ప్రజల కోసం. అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క బలి అర్పించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాన్ని అక్కడ పెట్టి రావాలన్నమాట. ఒకవేళ పాపం తెలియడు అనుకోండి, ఇతను చచ్చిపోతాడు. అప్పుడు చూడకోకుండా వాళ్ళందరూ లాగి అతను చనిపోయిన అతన్ని తీసుకొచ్చి వెనక్కి లాగేయాలన్నమాట శవాన్ని. అందుకే తోడు యువతలు పెట్టి వెళ్తాడనమాట. అర్థమైంది కదా? అది 34 వచ్చిన అండర్లైన్ చేసుకోండి, సరిపోతుంది. 34 వచ్చిన అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేయండి. 16 అధ్యాయం అంతా జ్ఞాపకం ఉండాలి మీకు. సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలీల సమస్త పాపాలను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. అది అండర్లైన్ చేసుకోండి, సరిపోతుంది. 16 అధ్యాయం అంతా. 16 అధ్యాయము మీకు వివరిస్తానని చెప్పాను కదా వివరంగా. సంవత్సరానికి ఒక్కసారే అర్పించే అర్పణ పాప క్షమాపణ నిమిత్తం. అది ప్రతిరోజు పొద్దున సాయంత్రం బలి అర్పించాలి మామూలుగా దేవుడు చెప్పినట్టుగా. రెండవది పండగలకు బలి అర్పించాలి. ఏది 3 పండగలకు కూడా ఏం చేయాలి? బలి అర్పించాలి. ఇవన్నీ మామూలే, కామనే. కానీ ఇది స్పెషల్. ఏది? సంవత్సరానికి ఒక్కసారి అర్పించే అర్పణ స్పెషల్ అనమాట. ఏంటి స్పెషల్ అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రజలందరి కోసం, యాజకుడి కోసం కూడా తనతకాని రక్తాన్ని తీసుకుని అతి పరిస్థలంలోకి వెళ్ళి ఆ కరుణాపీఠ మీద పెడితే అప్పుడు దేవుడు ప్రజలందరి పాపాలని క్షమించి ఆ ప్రజలను క్షేమంగా ఉంచుతాడనమాట. అలాగే మనం కూడా మన గత పాపం నిమిత్తం యేసుప్రభు బలయ్యారు. మనం మన యొక్క తెలియక చేసే పాపాలను భరించడానికి బ్రతికి సజీవం ఉన్నారు లేరు. ఇప్పుడు ఆ 16 అధ్యాయం అర్థమైతే ఇది అర్థమవుతుంది యేసుప్రభు గురించి. మీకు కొత్త నిబంధన కూడా మీకు అవగాహన చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా లేదా? 17 అధ్యాయం చిన్న దగ్గర చదివాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు, అది ఎద్దే గాని, గొర్రెయే గాని, మేకయే గాని, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నొద్దకు దానిని ముందు తేక కాలెములో వధించినను. అంటే బలులు ఎక్కడ పడితే అక్కడ అర్పిస్తే దేవుడు అంగీకరించడు. తర్వాత అతను కొట్టువేయమన్నాడు అంతే.
పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే ఏం చేయాలి? ప్రజలను కొట్టేయడం అంటే తీసేయటం, చంపేయడమే కాదండి, తీసేయటమే. బల్లి ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు, ప్రత్యక్ష గుడారం దగ్గరే అర్పించాలి. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడవలెను. యెహోవా ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తము ప్రోక్షించి వాటి క్రొవ్వును దహించాలి. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. అంటే ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి యెహోవా పేరట బలి వధించకూడదు. అవి విగ్రహాల కాడ జరుగుతాయి అలాగా. కానీ దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరే, అనగా బలిపీఠం, ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న బలిపీఠం దగ్గరే బలి అర్పిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ ఎక్కడైనా బయట అర్పించాడో వాడిని ప్రజల్లోంచి కొట్టేయమన్నాడు, తీసేయమన్నాడు అంతే. ఇది తరతరాలకు నిత్యమైన కట్టడి సిస్టమేటిక్ అంతా కొనసాగాల ఇశ్రాయేల్ అందరూ కూడా. మరియు నీవు వారితో ఇట్లను ఇశ్రాయేలీయుల కుటుంబములలో గాని మీలో నివసించు. అండర్లైన్ చేయండి 10వ వచనం, 10వ వచనం అండర్లైన్ చేయండి, 10వ వచనం అండర్లైన్ చేయండి, మీకు అధ్యాయం మీద అవగాహన ఉంటుంది. ఇశ్రాయేలీయుల కుటుంబంలో గాని మీలో నివసించు పరదేశంలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడై ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబాలలోనేమి మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయదును. అంటే అర్థం ఏంటి? తీసేస్తాడు అనమాట. సమాజంలో ఉండకుండా తీసేస్తాడు, రక్తాన్ని తినకూడదు. రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. అది రక్తం ప్రాయశ్చిత్తం, పాపాన్ని పరిహరించడానికి పోయమన్నాడు, రక్తం చెల్లించమన్నాడు. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అది కాబట్టి మీలో ఎవడునూ రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుతున్నా. అది అనమాట. కాబట్టి ఎవడైనా అలా తింటే వాడిని మరణశిక్ష నొందును అన్నాడు అనమాట. దాన్ని తిని ప్రతివాడు మరణశిక్ష నొందునని 14వ వచనంలో చెప్పాడు అనమాట. కాబట్టి 17వ అధ్యాయంలో ఎవరు రాసుకుంటారు? బలి ప్రత్యక్ష గుడారం యొద్దే బలిని ప్రత్యక్ష గుడారం యొద్దే అర్పించాలి. రక్తాన్ని బలిపీఠం చుట్టూ పారబోసేయాలి. రక్తాన్ని తినకూడదు. అది రక్తాన్ని తినకూడదు, రక్తాన్ని తింటే మనకు కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏది ఉందో కూడా చూసుకుంటున్నాం మనం, అవునా? ఇప్పుడు రక్తాన్ని తినకూడదు వాళ్ళకేనా అంటే మనకు కూడా ఉంది. అపోస్తుల కార్యంలో అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల కార్యానికి 2వ అధ్యాయం నుంచి మనకి ఏం చెప్పినా మనం ఆచరించాలి. రక్తాన్ని తినకూడదు అన్నాడు అంతే. క్రైస్తవులు ఏం చేయకూడదు? తినకూడదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. కాబట్టి 17వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే దేవుడు బలి ప్రత్యక్ష గుడారం వద్ద అర్పించాలి, రక్తాన్ని పారబోయాలి. తింటే వాడిని బలి ఎక్కడ పడితే అక్కడ అర్పించినా వాడిని ప్రజల నుంచి కొట్టేయమన్నాడు. రక్తాన్ని తిన్నా ప్రజల నుంచి కొట్టేయమన్నాడు, అంటే తీసేయమన్నాడు అనమాట. వాళ్ళు బలులు, అర్పణలు, వాటి విధులు, అలాగే ప్రజల పవిత్రత, ప్రజలు ఎలా పవిత్రంగా ఉండాలో చెప్పుకుంటూ వస్తారు. ప్రజలు ఎలా పవిత్రంగా ఉండాలో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో చెప్పుకుంటూ వస్తున్నాడు. మీ అందరికి వందనాలు. మధ్యాహ్నం మళ్ళా 2 గంటలకి కూర్చుందాం. 2 గంటలకి కూర్చుందాం. మేము ఎందుకంటే మేము దూరం వెళ్ళాలి కదా. మీకు ఇప్పుడు ప్రస్తుతం పండుగలు ఉన్నాయి, ఆ పండుగలని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఏ పండుగ ఎప్పుడు చేయాలో అది కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు భోజనం చేసిన వెంటనే 2 గంటలకి కూర్చోవాలని మనవి చేస్తాం.